తెలంగాణ ఆర్టీసీ చేసి చైర్మన్ ఈదురు వెంకన్న ఉన్నారు సార్. నమస్తే. నమస్తే. ఎలాంటి డిమాండ్ పెట్టబోతున్నారు గవర్నమెంట్ కి? మేము కొత్త డిమాండ్ ఏం పెడతలేము. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటిది ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. విలీనం చేయాలి. అదేవిధంగా 2021 వేతన సవరణ చేస్తా అన్నారు. ఆ వేతన సవరణ 30% తగ్గకుండా చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు 28% వేతన సవరణ ఇప్పటికే తక్కువ ఉంది కాబట్టి 30% ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ చేయాలి. అదేవిధంగా 16,000 మంది పదవి విరమణ పొందారు ఈ ఆర్టీసీలో. వాళ్ళ ఖాళీలు మొత్తం భర్తీ చేసి ఇప్పుడు ఉన్నటువంటి కార్మికుల మీద అధిక పనిభారాలను, అధిక కిలోమీటర్లను తగ్గించి 8 గంటల పనిదినాన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి కార్మికునికి 3 రోజుల లీవులు ప్రతి నెలలో ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా రూటు సర్వేలు చేసి రన్నింగ్ టైంని ఫిక్స్ చేసి మరి దాని ప్రకారంగానే డ్యూటీలు ఫిక్స్ చేయాలి తప్ప ఇష్టం ఉన్నట్టు టిప్పులు పెంచి కిలోమీటర్లు పెంచొద్దని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరియు ఈ మహాలక్ష్మి పథకం అయినా తుమ్మినా దగ్గినా మరి ఉద్యోగాలు కన్నెట్టలే డ్రైవర్లే పోతూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ భద్రత, సంపూర్ణ ఉద్యోగ భద్రత, టికెట్ తీసుకునే బాధ్యత ప్రయాణికుల రెస్పాన్సిబిలిటీని పెట్టాలని చెప్పేసి మేము జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల వలన ఇప్పుడున్న డిపోలు మొత్తం మూతపడిపోయి కార్మికులంతా చెల్లాచెదరైపోయి ఇక చెట్టుకొకరు పుట్టుకొకరు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ గవర్నమెంట్. కాబట్టి ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేసి వాటి స్థానంలో ప్రభుత్వమే ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు కొనిపెట్టి మరి ఎవరిని కూడా ఆర్టీసీ స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కేవలం ఇది మా కార్మికుల ఆక్రందన, ఇది మా కార్మికుల ఆవేదన చెప్పడానికే ఈరోజు చలో సెక్రటరీ ప్రోగ్రాం పెట్టాం. ఈరోజు మీరు తొందరగా మా నామైన సమస్యల మీద మరి దిగొచ్చి స్పందించకపోతే మేము రాబోయే రోజులలో అతి త్వరలోనే సమ్మెకు కూడా వెళ్ళడానికి వెనకాలకు వేయదని చెప్పేసి మేము జేఏసీగా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈదురు వెంకన్న, జేఏసీ చైర్మన్, ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ. గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ తరఫు నుంచి వచ్చినాం. ఈరోజు ఏదైతే ఇంత పెద్ద సంఖ్యలో రావడానికి కారణం ఏంటంటే గతంలో తెలంగాణ రాకముందు ఈ ఆర్టీసీ కార్మికులు 24 రోజులు సకల జిల్లా సమ్మెలో కూడా పాల్గొని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చూసినాం. వాళ్ళు కూడా మాకు ఆశ చూపి మొండి చేయి చూపించిన ఉద్దేశంతో ఇదే గవర్నమెంట్కు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కేసీఆర్కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కీలక పాత్ర ఆర్టీసీ కార్మికులది ఉంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆర్టీసీని విలీనం చేస్తామని, ప్లస్ అలాగే పే స్కేల్ ఇస్తామని చెప్పేసి, యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు అయిపోయినాక కూడా కాలయాపన చేస్తూ ఆర్టీసీలని ఏ ఒక్క విషయంలో కూడా పరిగణన తీసుకోకుండా యూనియన్లని రీస్టోర్ చేస్తామన్న చిన్న రూపాయి ఖర్చు లేని ఒక హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు 2.5 సంవత్సరాలు ఆర్టీసీ కార్మికులను పట్టించుకున్న నాదుడే కరువైన సందర్భంలో మీరు బండ్లగూడ డిపో నుంచి వచ్చామని చెప్పారు. బండ్లగూడ డిపోలో దాదాపు బస్సులు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఒక్కొక్క బస్సులో 56 ఎక్కాల్సింది 150-100 లోపు ఉంటున్నారు. మీరు ఎప్పుడు ఎట్లా మీ పై అధికారులకు చెప్పలేదు? ఇంత కెపాసిటీ ఉన్న బస్సులు ఎక్కువ మంది ఎక్కుతున్నారని చెప్పలేదా? గౌరల్లి బస్సు కావచ్చు, మర్రిపల్లి బస్సు కావచ్చు, ఎక్కువ క్రౌడ్ ఉండటం వల్ల ఇబ్బంది అవుతుంది కదా, మీరు ఎప్పుడు చెప్పలేదా? మా తరపు నుంచి ఎన్నోసార్లు యూనియన్ పరంగా కానీ సెల్ఫ్గా కానీ రిప్రజెంటేషన్ చేసినాం. మా డిపోలో మర్రిపల్లిలో తక్కువనే అని చెప్పేసి కూడా మేము ఎన్నోసార్లు రిప్రజెంట్ చేస్తే రీసెంట్గా ఒక 1 వీక్ కింద ఒక బస్సు మళ్ళీ రీఓపెన్ చేసిర్రు. దానికి కంగ్రాట్స్ చెప్తున్నాం. కాకపోతే క్రౌడ్ పెంచాల్సిన పరిస్థితి ఏంటంటే మా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే మహాలక్ష్మిని పరిగణనలో తీసుకోకుండా ఫెయిర్ పెయిడ్ అంటే జెంట్స్ ఎక్కి రోజు ఆదాయం తక్కువగా అనిపిస్తున్న సాకుతోటి పరిగణనలో తీసుకోకుండా ఎక్కడైతే ఫెయిర్ పెయిడ్ లేదో దానికి బస్సులు వేయట్లేదు. ప్లస్ బస్సులలో కూడా మహిళలు ఎక్కున్నంత కారణంగా మేము ఫెయిర్ పెయిడ్ తెస్తలేని చెప్పేసి మా పైన అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇది గవర్నమెంట్ కానీ మీరు కూడా మీడియా తరఫు నుంచి కూడా మీరు ఫోకస్ చేయాల్సిందంటే ఎవరెక్కినా ప్రయాణికులే. కాబట్టి మహిళలు ఎక్కితే ఒక రకంగా, జెంట్స్ ఎక్కితే ఒక రకంగా అని చెప్పేసి మమ్మల్ని డిపో పోగానే డబ్బులేవి అని చెప్పేసి అడిగే పరిస్థితి. కానీ మా బస్సులలో 150 మంది మీరే మీడియా తరఫుగా అంటున్నారు. కానీ అది మా అధికారులు పట్టించుకోవట్లేదు. మాకు డబ్బులు కావాలి, మహిళా ప్రయాణికులు మాకు లెక్కల లేదు, మాకు డబ్బులు కావాలనే ఉద్దేశంతో చెప్తున్నారు తప్ప. కాబట్టి ఏదైనా బల్లెవాడ డిపోకు తక్కువలే ఉన్నాయి. మా మీద వర్క్ లోడ్ ఉంది, కిలోమీటర్ ఉంది. 314 కిలోమీటర్లు ఒక డ్రైవర్ సిటీలో నడపాలంటే చాలా గగనమైన పరిస్థితి. కాబట్టి సిటీలో స్పెషల్ డ్యూటీలే కొంత డిమాండ్ మాది. ఇక్కడ మా మహిళా సోదరులు కూడా ఉన్నారు కాబట్టి ఇందాక చెప్పారు. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ తట్టుకోలేకనే ఈరోజు డ్యూటీలు చేసుకొని వస్తేనే ఈ పరిస్థితి ఉంది ఇక్కడ. కానీ డ్యూటీలు అందరూ ఎగ్గొడితే ఈ పరిస్థితి ఆర్టీసీ క్రాస్ రోడ్ దాటిపోతుంది. కాబట్టి ఇప్పుడైనా గవర్నమెంట్ కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ కనువిప్పుగా ఆలోచించి
మా సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తారని చెప్పేసి ఆశతోటి ఒక సదుద్దేశంతో ధర్నా చేస్తున్నాం తప్ప ఎవరిని విమర్శించడం కానీ ఇంకోటం కానీ మా ఆకలి కేకలు వినిపించడానికే ఇక్కడికి వచ్చినాం. కాబట్టి గవర్నమెంట్ సానుకూలంగా రిసీవ్ చేసుకొని వేరే విధంగా ఆలోచించకుండా ఈ రోజుకైనా కనువిప్పు చేసి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం మేడం. ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఇన్కమ్ అనేది ఎట్లా వస్తుంది ఆర్టీసీకి? మేడం మాది హైదరాబాద్ డిపో. ఒకప్పుడు ఫ్రీగా లేనప్పుడు మాకు మంచిగానే ఉండే. ఫ్రీ బస్ అయినాక గవర్నమెంట్ వారు పెట్టినటువంటి ఫ్రీ బస్ అమలు చేస్తున్నాము. దాని వర్క్ లోడ్ ఎక్కువైంది. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి కోటికి 40 నిమిషాలు టైం ఇస్తే ఎప్పుడు 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి ముచ్చట అది. ఇప్పుడు అదే 40 నిమిషాలు టైం ఇచ్చిండు. అప్పుడు సిగ్నల్ 3 ఉండేది, ఇప్పుడు 12 సిగ్నల్స్ అయినాయి. సిగ్నల్స్ అయినా ట్రాఫిక్ జామ్ అయినా అదే టైం ఇచ్చారు. వర్క్ లోడ్ ఎక్కువైంది. ప్లస్ మేము డబ్బులు తెస్తే ఉదాహరణకి 10,000 తెచ్చాం అనుకోండి క్యాష్, ఏది మహాలక్ష్మికి కాకుండా ఈ 10,000లో ఒక 5,000 ఇన్ఫ్రాని తీసేస్తారు. అసలు ఇన్ఫ్రా అంటే మాకు అర్థం కాదు. అవి మేము తెచ్చినాయి కదా, ఈ 5,000 పక్క పెట్టి 5,000 మీరు తెచ్చినాయి, ఈ 5,000 మీరు తెచ్చిన మమ్మల్ని వేధించడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకంటే మాకు యూనియన్లు ఉంటే అవి మేము అడుక్కోవడం జరుగుతుంది. మీకు రూపాయి ఖర్చు లేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు రూపాయి ఖర్చు లేదు. పీఆర్సీ ఎప్పుడు చేస్తావో నీ దయ చేస్తే చెయ్యి, విలీనం ఎప్పుడు చేస్తావో చెయ్యి. మాకు యూనియన్లో పెట్టిన ఆయనకి దండం పెడతాము. యూనియన్లో పెడితే ఈ యొక్క వర్క్ లోడ్ అనేది మేము తప్పించుకుంటాము. మేము 10,000 తెచ్చినా కానీ 5,000 పక్క పెట్టి ఇన్ఫ్రాని పక్క పెట్టి ఇది ఇన్ఫ్రా పోయింది 5,000 మీరు తెచ్చి అంటే మేము ఏం చేయాలి? అవి మేము తెచ్చినాయి కావా? అందులో మహిళలు ఫుల్ చీటింగ్ అవుతారు. ఈ పైసలు ఇచ్చే వాళ్ళు ఏమో సీట్లు ఏమో మళ్ళీపోతుంటారు. అయినా తెచ్చిన పైన మళ్ళీ అట్లా వేధిస్తారు. ఈ వేధింపులు పోవాలి, కిలోమీటర్ల భారం పోవాలంటే మాకు యూనియన్లు కావాలి. నీకు రూపాయి ఖర్చు లేదు అయ్యగారు, రూపాయి ఖర్చు లేదు. మీరు మాట తప్పరు, మడవ తిప్పరు. ఇచ్చిన మాట నెరవేర్చే మహానుభావులు మీరు. ఆనాడు అన్నావు నేను ఆర్టీసీలో గుండెలో పెట్టుకుంటా అన్నావు. మమ్మల్ని మర్చిపోయినవా ద్వారా? మా బాధ మర్చిపోయినవా? ఇది చూడండి, మా రోజులు చూడండి. మీరు పాదయాత్ర చేసినంత జనం రాలేదు. మా జనం చూడండి, మా బాధ చూడండి. దయచేసి మిమ్మల్ని అడిగేది ఒకటే, విలీనం ఒకటి చేయండి. మాకు యూనియన్ ఫస్ట్ ఇవ్వండి. తర్వాత విలీనం డేట్ ఎప్పుడో మీరు ప్రకటించండి. సంవత్సరానిక 6 నెలలక ఎప్పుడు చేస్తో అది ఇచ్చి యూనియన్లు ఇచ్చి మీరు మమ్మల్ని దయతలుస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీ వైస్ చైర్మన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ ధర్నా ఏదైతే ఉన్నదో సెక్రటరీ ముట్టడి, కార్మికులు ఒక్కొక్కల కడుపులో నుంచి వచ్చినటువంటి ఆవేదన, ప్రభుత్వము దీన్ని ఇది వాళ్ళ మీద వ్యతిరేకత చేసినటువంటిది కాదు. మా ఆవేదనను వెళ్ళబుచ్చుకోవడానికి, ప్రభుత్వానికి తెలియజేయడానికే నిరసన తెలుపుతూ ఉన్నాం. ఈరోజు ఒక్కొక్కటి 8 గంటల డ్యూటీని 12 గంటలు చేశారు. ఓటీ డ్యూటీ కింద స్పెషల్ హాబ్ డ్యూటీని 16 గంటలు చేశారు. వాటన్నిటిని సక్సెస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, యూనియన్లు పునరుద్ధరిస్తాం, 2 పిఆర్సీలు ఇస్తాము, పాత బకాయిలు ఇస్తాము, మీకు ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఈ హామీలను 5 హామీలను ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మంత్రులను కలిసిన, ఎమ్మెల్యేలను కలిసిన, సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ దొరకక లాస్ట్కు యాస్ట్కు వచ్చి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కనీసం ఇప్పటికైనా మా పైన ఒక దృష్టి పెట్టి మా సమస్యలను ఆలోచించి పనిలోకి తీసుకొని ఫస్ట్ కార్మికులు కోరుకునేది యూనియన్లు రావాలి. మాకు కంట్రోలర్ దగ్గర మాట్లాడే పరిస్థితులు ఎందుకు కార్మికుల దగ్గర ఇలా ఉన్నది. కనీసం లీవ్ తీసుకోవడానికి అడగడానికి పోతే కూడా వాళ్ళ హరాస్మెంట్ అక్కడ కనబడుతుంది. అందుకనే ఖచ్చితంగా యూనియన్లు రావాలని కార్మికులు ప్రతి ఒక్కటి నాడి లోపల నుంచి వస్తున్నది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రభుత్వంలో విలీనం చేస్తే ఏ విధంగా చేయాలంటే ఆర్టీసీలో ఏవైతే వెసులుబాట్లు ఉన్నాయో అవే వెసులుబాట్లు కల్పించుకుంటూ ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రభుత్వంలో విలీనం చేస్తారంటే ఏమంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. మరి అలాంటప్పుడు ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ కండక్టర్లు, ప్రైవేట్ బస్సులు వస్తే ఎలా చూడాలి? ప్రైవేటు ఇప్పుడు ఇవాళ మేమేమంటున్నాం, ఎలక్ట్రో బస్సులు తీసుకొచ్చారు, జేబీఎం బస్సులు తీసుకొచ్చారు. మేము అడిగేది ఏంటంటే ఆ ఎలక్ట్రో బస్సులను, జేబీఎం బస్సులను ఆర్టీసీకి కొనిస్తే ఆ సబ్సిడీ ఆర్టీసీకి వస్తుంది. దాంతో ఉపాధి దొరుకుతుంది. ఏ కుటుంబంలో ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయితే ఆ కుటుంబము బాగుపడుతుంది. అట్లా కొంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించి, వెసులుబాటు కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు. ఈరోజు అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెడితే అడ్డ మీద కూలీ లెక్క అయిపోతుంది. బాధ్యతలు ఉండవు. డ్రైవర్ కండక్టర్లు అవుట్ సోర్సింగ్ వాళ్ళైతే బాధ్యతలు ఉండవు. వాడు ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియదు, ఎంతమంది దగ్గర టికెట్ వసూలు చేస్తుందో తెలియదు. అదంతా ఆర్టీసీని లాంచ్ చేయడానికి పూనుకున్నారు. అన్ని సాకులు చూపించి ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి మెగా కృష్ణారెడ్డికో అటు జేఈఎం వాళ్ళకో దారదత్తం చేసేందుకు ఆర్టీసీ పూర్వ కార్మికులు సంపాదించిన ఆస్తులను ఇలా గద్దలు దండకపోయేటట్టుగా ఈ గవర్నమెంట్ చేస్తున్నది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంటే మొత్తం అనగదొక్కిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే దిశగా తీసుకెళ్తుంది. ఇలా ఒక్క రిక్రూట్మెంట్ లేదు. ఏ శాఖలో చూసినా అంత అవుట్ సోర్సింగ్. మీకు ప్రజల మీద
మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించండి. ప్రజలు ఎన్ని రోజులు మోసం చేస్తూ మీ రాజ్య మీ పబ్బం గడుపుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా మా ఆవేదన ఒక్కటే, మాకు ఫస్ట్ కార్మికులు కోరుకునే యూనియన్లు రావాలి. ఆర్టీసీలో ఉన్నటువంటి వెసులుబాట్లతో కూడినటువంటి విలీనం కావాలి గవర్నమెంట్లో. ఏదో ఆచితూచిగా విలీనం చేసి అటు మూల కొనేసి అన్నీ పక్కన పెడితే ఇవాళ ఆంధ్రలో జరిగింది విలీనం. అలా సౌకర్యాలు అన్నీ పోయినాయి. ఆర్టీసీలో ఉండేటి ఏంటంటే కష్టాలు బాగుంటాయి మేడం. ఇవాళ నైట్ అవుట్ పోయే చోటు ఉంటాడు, రేపు ఏదైనా సమస్య ఉంటాయి, అక్కడ లీవ్ కావాలి. అదే హాస్పిటల్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మాకు తార్నాకు ఉన్నది, జోనల్ హాస్పిటల్స్ ఉన్నాయి. అటువంటి గవర్నమెంట్లు వచ్చిన తర్వాత హెల్త్ కార్డులు ఇస్తామని ఇవాళ హెల్త్ కార్డులు కూడా వాళ్ళకేం పనిచేస్తారు. ఇవాళ మా తల్లిదండ్రులకు కూడా మా సంస్థ ఏంటిది ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నది. గవర్నమెంట్లో విలీనం అయితే కూడా అదే సౌకర్యాలు ఇటువంటి కల్పించాలి. ఇది మా కోరిక. మాకు చట్టబద్ధమైన డ్యూటీలు మొత్తం రద్దు అయిపోయినాయి. యూనియన్ లేక అడిగేవారు లేడు. ఒక ఎంటీడీ యాక్టు లేదు. చట్టపరమైన రద్దు చేసి రోజుకు మినిమం ఒక 14 నుంచి 16, 18 గంటల వరకు కూడా డ్యూటీలు చేస్తూ ఉన్నాం. అయినా మాకు ఎలాంటి ఇంచుమించు 2 PRCలు పెండింగ్లో ఉన్నాయి. ఆయన 10 సంవత్సరాలు మొత్తం మమ్మల్ని భాగం కలిపేసిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు దాటినప్పటికీ ప్రతి సమస్యను పరిష్కరించమంటూనే కాలం గడుపుతూ వస్తుంది. కాబట్టి మా సమస్యలను పరిష్కరించి మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మా అందరి కోరిక. చాలా ప్రైవేట్ బస్సులు వచ్చాయి, ఎలా ఉంది ప్రజెంట్? ప్రైవేట్ బస్సులతోటి అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా తీసుకున్నారు. మా ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ అని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు వచ్చినాక వాళ్ళతోటి కూడా పనిభారం ఎక్కువ చేపించుకొని మాతోటి కూడా పనిభారం ఎక్కువ చేపించుకొని మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తారు. డిపోలలో 16 గంటలు, హైదరాబాద్కి వస్తే ఒక 16 గంటలు పడుతుంది. 8 గంటల డ్యూటీ, 16 గంటల డ్యూటీ పడుతున్నది. అందుకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు వర్కర్లకు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఎలాంటి హామీలు ఇచ్చారో అలాంటి హామీలన్నింటినీ మళ్ళీ మాకు చేయాలని మా యొక్క ఈ జేఏసీ తరఫు నుంచి మేము ఈ డిమాండ్స్ పెడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ రావడానికి ఆర్టీసీ మెయిన్ రోల్ పోషించింది. దాదాపు మీకు డిమాండ్స్ ఏమేమన్నా ప్రజెంట్? డిమాండ్స్ అని మొట్టమొదటిగా మాకు గవర్నమెంట్లో విలీనం చేయాలని అదొకటి. 2 PRCలు ఉన్నాయి, అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగ భద్రత, పని భారం ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఉన్నాయి యూనియన్ మెయిన్. మళ్ళీ యూనియన్లు కావాలి మాకు, యూనియన్లు ఇస్తామని చెప్పి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము మీకు యూనియన్లు ఇస్తామని చెప్పి మీరు మాకు నోట్లు వేయండి, మీకు ఏలాంటి సాయం కావాలంటే ఆ విధంగా సాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీలో మాకు నెరవేర్చాలని ఈ యొక్క జేఏసీ తరఫు నుంచి మేము ఫ్రీ బస్ పెట్టాక చాలా ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు, వాస్తవేనా? ఫ్రీ ఇబ్బంది ఉన్నది మేడం, ఇబ్బంది లేదనేది కాదు, కంపల్సరీ ఇబ్బంది ఉన్నది. ఒక్క బస్సులో 50 సీటర్స్ ఉంటారు. 50 సీటర్స్ 120-130 మెంబర్స్ పడుతున్నారు. అంత కెపాసిటీ డ్రైవర్ తోలేడు. బస్సు వన్ సైడ్ అవుతున్నది. వన్ సైడ్ అయ్యి మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక టికెట్ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందు దిగేటోళ్ళు వెనకనే దిగిపోతున్నారు. మేము లెక్క పెట్టుకోలేక మేము ముంగట ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. చెకింగ్ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, టికెట్ ఎక్కడ పోయింది, ముంగట దిగటం ఎక్కడ పోయిందా అని అడుగుతున్నారు. అడిగితే మేము వెనకాల దిగిపోయి ఎందుకు ఇచ్చినాం మరి వెనకాల దిగిపోయేటానికి అమ్మ క్వశ్చన్ పాయింట్ చేసి ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు. ఛార్జ్ మెమోలు చేసి ఇంక్రిమెంట్లు బ్యాక్ చేస్తున్నారు. బ్యాక్ చేసి మళ్ళీ సస్పెండ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మా ఫ్రీ బస్ పెట్టాక మీకు డ్రైవర్స్కి మెమోలు కూడా, డ్రైవర్స్ కండక్టర్ మెమోలు ఇస్తున్నారు. అంటే మెమోలు ఇచ్చిన తర్వాత సస్పెండ్ అయినా ఇంకా డ్యూటీ ఉండదా? 6 నెలలు ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తారు. ఇంక్రిమెంట్ చేసినాక తర్వాత ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకు 6 నెలలు ఇవ్వరు, అంటే సగం ఇస్తారు. సగం ఇచ్చిన తర్వాత ఒకవేళ పనిష్మెంట్ సీరియస్గా ఉంటే దాన్ని ఇంకా 1 ఇయర్కి కూడా పొడిగిస్తారు. 1 ఇయర్ ఇంక్రిమెంట్ తీసేస్తారు, మొత్తం టోటల్గా కంప్లీట్ చేసి పడేస్తారు దాన్ని. అట్లా ఆర్టీసీలో ఉద్యోగ భద్రత లేదు, మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏందమ్మా? ఆర్టీసీలో ఉద్యోగ భద్రత లేదు, మరి దీనికి ఏం చర్య తీసుకోబోతున్నారు? మొట్టమొదటిగా గవర్నమెంట్లో విలీనం చేయాలి. విలీనం చేస్తే మాకు ఎలాంటి అపాయాలు ఏమీ లేవు. ఉద్యోగ భద్రత అనేది దాంట్లోనే కలిపి వస్తుంది. విలీనం డిమాండ్తోనే గవర్నమెంట్లోకి వచ్చి అలాంటి విలీనం చేయాలనుకుంటున్నారు. ప్రైవేట్ పరం ఎందుకు చేయాలనుకుంటున్నారు? ప్రైవేట్ బస్సులు వచ్చినాయి, ప్రైవేట్ డ్రైవర్స్ వచ్చారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. అట్లా గవర్నమెంట్లో మేము విలీనం చేస్తామని చెప్పి కూడా మళ్ళీ ప్రైవేట్ వెహికల్స్ ఇంకా వేస్తున్నారు. ఏంటి ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఆ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల డ్రైవర్లు కండక్టర్లు ఇద్దరు కూడా పక్కకు జరిగిపోతున్నారు, ఉద్యోగం కోల్పోతున్నారు.